చూస్తున్నాము. బెజవాడలో రాజకీయం వేడెక్కింది. ఒకప్పుడు తీవ్రంగా విమర్శలు చేసుకున్న అన్నదమ్ములు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో కేసినేని బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. గత కొంతకాలంగా కేసినేని చిన్నిపై కేసినేని నాని పలువురికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఏపీకే పరిమితమైన వీరి గొడవ ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చింది. చిన్ని గురించి సీఎం రేవంత్ రెడ్డికి నాని ఫిర్యాదు చేశారు. కేసినేని చిన్ని కుటుంబ బినామీ సంస్థ భూ కుంభకోణంపై నాని ఫిర్యాదు చేశారు. శాంషిగూడలో టీజీఐఐసి ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం చేశారని ఆరోపణ చేశారు. ఈడీ ఎన్సీఎల్టీ ఆదేశాలు దాచి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, హైడ్రాతో అక్రమాలు తొలగించి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ కేసినేని నాని కోరారు. మాజీ ఎంపీ కేసినేని నాని ఫిర్యాదులకు ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషంతో నాని రగిలిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతకు మించి దిగజారుపు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నామని విమర్శలు గుప్పించారు. తనపై ప్రధాని, రాష్ట్రపతి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశారని, ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కేఏ పాల్ మాత్రమేనని ఎద్దవా చేశారు. కేసినేని నాని లేఖల్లో 1% కూడా నిజం లేదని, పక్కకెళ్లి ఆడుకో అంటూ అన్నయ్యపై చిన్ని పంచుల వర్షం కురిపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. నాగేశ్వరరావు, ఈ బ్రదర్స్ మధ్యలో ఉన్న ఫైట్ ని ఎలా చూడొచ్చు అంటారు? అదేవిధంగా కేసినేని నాని ఇచ్చిన లేఖకు సంబంధించి ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది? ఏదైతే పెద్దవాడలో కేసినేని బ్రదర్స్ గారు ఏదైతే అనుకుంటుందో, ఏదైతే కేసినేని బ్రదర్స్ ఏకంగా కూడా వివాదాస్పద వ్యాఖ్యలుగా అయితే చూడొచ్చు. అయితే ఒకళ్ళొకళ్ళు కూడా విచ్చలవిడిగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి అయితే చేరిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేసినేని మాజీ ఎంపీ కేసినేని నాని ఏదైతే కేసినేని ఇప్పటికీ కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అదే విధంగా రాష్ట్రపతికి, అదే విధంగా కొందరికి ఇంకా మరికొన్ని అంశాలపై కూడా ఆయన మీద ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, ఒక లేఖ రూపంలో కూడా. అదేవిధంగా ఇప్పుడు కేసినేని చిన్నిపై ఒక తెలంగాణ దాకా కూడా వీరికి సంబంధించిన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా భూ వివాదం ఒకటి నడుస్తున్నట్టుగా ఏదైతే కేసులోని అన్ని ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి టీజీఐఐసి ఐటీ పార్క్ కి సంబంధించి 112.72 ఎకరాల భూమి ఏదైతే ఆయన ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉన్నట్లుగా, ఆయన దాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసినేని నాని లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంతేకాకుండా ఏదైతే ఈడీ ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా ఏదైతే ఆయన లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన అధికారులతో వాస్తవ రూపాలు లేఖలో పాల్పడి ఎక్కువ ఏదైతే చిన్నీపై క్రిమినల్ నమోదు చేశారు కూడా ఏదైతే కేసినేని నాని లెటర్ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లెటర్ రాసిన కేసినేని నాని ఇప్పుడు రాష్ట్రాలను దాటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా కేసినేని చిన్నిపై అయితే ఆయన కంప్లైంట్ రూపంలో ఒక లెటర్ రాసిన పరిస్థితి అయితే ఉంది.
దీనికి సంబంధించి ఏదైతే ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుని ఆ చెరువులు అన్ని కూడా ఆక్రమణకు వీలైన నేపథ్యంలో త్వరగా దీనికి అయితే పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే